హెచ్ఎంటీవీ టు ది పాయింట్ ఇన్ శిరీష. 2 ఏళ్ల క్రితం ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే అందరూ కోలుకుంటున్నారు. ఈ క్రమంలో మరో వ్యాధి కలకలం రేపుతోంది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడటం అందరినీ టెన్షన్కి గురి చేస్తోంది. నెల్లూరు జిల్లాలోని పలు కోళ్ల ఫారాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది. వైరస్ కారణంగా జిల్లాలోని పొదలకూరు, కోవూరు, సైదాపురం ప్రాంతాల్లో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం కోళ్ల శాంపిల్స్ ను భోపాల్ ల్యాబ్ కు పంపించారు. కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని రిపోర్ట్లో తేలింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశుసంవర్ధన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా తక్షణమే జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో 3 నెలల పాటు చికెన్ షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా చికెన్, గుడ్లను తినకూడదని సూచించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మాత్రమే ఈ వ్యాధైతే బయటపడింది. మిగతా ఎక్కడ కూడా లేదు. కానీ అధికారులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మీ ప్రాంతంలో భారీగా కోళ్లు మృతి చెందుతున్నట్టు సమాచారం వస్తే అక్కడ చికెన్ తినటం ఆపేయాలని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర 240 రూపాయల నుంచి 260 వరకు పలుకుతోంది. ఒక్క గుడ్డు ధర 6 నుండి 7 రూపాయలుగా ఉంది. బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో చికెన్ గుడ్ల ధర భారీగా పడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ వ్యాపారుల్లోనూ ఆందోళన నెలకొంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.